అసలు చేపల కూర తేవడానికి ఎందుకు వెళ్ళావన్నా, కావాలితే తర్వాత అయినా తినొచ్చు కదా. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బైరోన్ సినిమా చూసి రావడం జరిగింది. సినిమా ఎలా ఉందంటే దాని గురించి మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. మెయిన్ గా ఈ సినిమా స్టోరీ అసలు ఏంటంటే మనందరికీ తెలిసిందే. ట్రైలర్ లో వీళ్ళైతే క్లియర్ కట్ గా అయితే చెప్పేశారు. అదే సినిమా స్టోరీ అన్నమాట. ఒక గుడి అయితే ఉంటది. ఆ గుడికి సంబంధించిన ఆస్తుల్ని కొంతమంది కాపాడుతా ఉంటారు. ఆ ఆస్తుల పైన ఒకరి కన్ను అయితే పడిద్ది. ఆ కన్ను పడిన తర్వాత ఆ ఆస్తుల్ని వీళ్ళు కాపాడుకోగలిగారా, లేకపోతే వీళ్ళు వీళ్ళు కొట్టుకున్నారా, అసలు చివరికి ఏం జరిగింది అనేది బైరోన్ స్టోరీ అన్నమాట. ఇంక ఈ సినిమాలో క్యారెక్టర్ విషయానికి వస్తే మనోజ్ గారి గజపతి క్యారెక్టర్ కావచ్చు, నారా రోహిత్ గారి వరద క్యారెక్టర్ కావచ్చు, అలాగే మన బెల్లవన్న శ్రీను క్యారెక్టర్ కావచ్చు, ఈ క్యారెక్టర్స్ మధ్య ఉండే ఎమోషన్ ఏదైతే ఉందో అది సినిమాకి కోర్ ఎలిమెంట్ అన్నమాట. నిజంగా వీళ్ళ ముగ్గురు మధ్య ఉండే ఎమోషన్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే ఇంటర్వెల్ ఫైట్ అన్నమాట. నిజంగా మాస్ ఫ్యాన్స్ అంటే ఫైట్స్ కోరుకునే ఆడియన్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ఫైట్ లో వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంటది. మెయిన్ గా మన బెల్లంకొండ శ్రీనివాస్ గారి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమాలో మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు పర్ఫార్మెన్స్ పరంగా ఒక మెట్టి ఎక్కాడనే చెప్పాలి. ఇంకా గజపతిగా మన మనోజ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆయన కొన్ని కొన్ని డైలాగ్స్ చెప్తుంటే నాకైతే మోహన్ బాబు గారే కనపడ్డారనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు. అలాగే నారా రోహిత్ గారి క్యారెక్టర్ కూడా నాకైతే చాలా సర్ప్రైజింగ్ అయితే అనిపించింది. ఆయన క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి నచ్చేది అనమాట. నిజంగా ఆయన కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. వీళ్ళు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వీళ్ళకి రీలాంచ్ సినిమా లాగా దీన్ని అయితే చెప్పుకొచ్చారు. వీళ్ళ ముగ్గురికి అంటే సినిమా పరంగా పక్కన పెడితే వీళ్ళ ముగ్గురికి వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ పరంగా నిజంగా ఈ సినిమా అయితే రీలాంచ్ లాగా ఉంది. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా పర్లేదు. వీళ్ళ ముగ్గురు బాండింగ్ తో కొన్ని కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో అలా వెళ్ళిపోద్ది. ఇంటర్వెల్ మంచి హై అయితే వస్తుంది. ఇంకా అసలైన ఆట సెకండ్ హాఫ్ లో అయితే స్టార్ట్ అయింది అనమాట. ఈ సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ గా అయితే ఉంటది. కథలో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, టర్న్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇక్కడ కొద్దిగా పేషెన్సీ కూడా మనకైతే వీళ్ళైతే టెస్ట్ చేశారు. కానీ పర్లేదన్నమాట. మరి అసలు తీసి పడేయాల్సినంత అవసరం అయితే లేదు. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ పర్లేదు, ఒకసారి చూడొచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్ ఒకటైతే ఉంటది, అదైతే బాగుంటది. ఇంకా మనం చూస్తున్నప్పుడు మన మనసు అసలు ఎందుకు చెయ్యరా, నువ్వు చెయ్యరా, అసలు ఎందుకు వెళ్తున్నావురా అనే క్వశ్చన్ మనకు వస్తా ఉంటే, అంటే అంత ఎమోషన్ అయితే ఉంది సినిమాలో. అది అందరికీ వర్కౌట్ అయిద్దా అంటే నాకు తెలీదు. నాకైతే వర్కౌట్ అయింది. మిగతా వాళ్ళ గురించి నాకైతే తెలీదు. పర్లేదు, నాకు ఆ ఎమోషన్ బాగానే ఉంది. స్టోరీలో కొత్తదనం ఏమి లేకపోయినప్పటికీ వీళ్ళ ముగ్గురు మధ్య ఉండే ఎమోషన్ ఏదైతే ఉందో అదైతే నాకైతే వర్కౌట్ అయింది. ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే అతిథి శంకర్ అలాగే ఆనంది గారు అనమాట. వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు అయితే బాగా చేశారు. మెయిన్ గా అతిథి శంకర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది పాటల కోసమే పెట్టుకున్నట్టు నాకైతే అనిపించింది. ఆవిడ దానికైతే న్యాయం చేసి సాంగ్స్ అయితే చాలా బాగా డాన్స్ అయితే వేసింది. ఇంకా ఆనంది గారి క్యారెక్టర్ స్టోరీలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట. ఆవిడ కూడా చాలా బాగా చేసింది. ఇంకా ఓవరాల్ గా సోది లేకుండా సుత్తి లేకుండా మాట్లాడుకోవాలంటే సినిమా అయితే ఒకసారి అయితే చాలా ఈజీగా అయితే చూడొచ్చు. అంటే సినిమా ద్వారా మీరు కోరుకోవాల్సిన ఎలిమెంట్స్ ఏంటంటే మంచి పాటలు, మంచి డాన్స్, మంచి ఫైట్లు అనమాట. సినిమాలో నాకు కొత్తదనం కనపడాలి అంటే కనపడదు. ఎందుకంటే ఆ స్టోరీ కోర్ పాయింట్ కొత్తది కాదనమాట. మనం అలాంటి సినిమాలు చాలా అంతకుముందు అయితే చూసాం. కానీ కొద్దిగా కొత్తగా ప్రజెంట్ చేయడానికి వీళ్ళైతే ట్రై చేశారు. కొన్ని కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే సినిమాలో ఖచ్చితంగా వర్కౌట్ అయ్యాయి. మాస్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, మెయిన్ గా రూరల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చిద్ది. సినిమా ఒకసారి అయితే చాలా ఈజీగా చూడొచ్చు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే అక్కడక్కడ వీళ్ళైతే కాంప్రమైజ్ అయ్యారు. దాంట్లో ఎటువంటి తప్పు అయితే లేదు. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు అనమాట. సాంగ్స్ అయితే 2 సాంగ్స్ అయితే బాగున్నాయి. ఒక సాంగ్ అయితే కొద్దిగా యావరేజ్ గా అయితే ఉంది. ఇంకా ఓవరాల్ గా సినిమా అయితే ఒకసారి అయితే చూడొచ్చు. సినిమా హిట్టా అంటే అది మీరే చెప్పండి. సినిమా ఎవరైనా చూసుంటే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే గరుడన్ సినిమా ఒరిజినల్ ఎవరైనా చూసుంటే అసలు ఆ సినిమా బాగుందా, ఈ సినిమా బాగుందా అనేది కూడా మీరైతే కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.